భీమగల్ పట్టణవాసిని జడ్జి అయినందుకు సంతోషం ఉన్నది. ఆయన గతంలో వచ్చిన మీ బాగానే తీసుకుంటానే మరి భీమగల్ కోర్టు కాదలిగి పూర్తిగా సహకరించాలని మనం చెప్తామని. మా ప్రాంతవాసి ముద్దు బిడ్డ సుప్రీంకోర్టు జడ్జి అయినందున ఇక్కడ హైకోర్టు జడ్జి అయినందుకు ఇక్కడ మా ప్రాంతంలోకి మొట్టమొదటిసారిగా విచ్చేసిన జడ్జి గారికి మేము అందరము మాకు కోర్టు కావాలని ఒక విన్నపం ఇచ్చుకోవడానికి రావడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. పది నడుస్తుంది. అంతకుముందు మరి మనుషుల్లో ఏ రకమైనటువంటి సేవ జరిగింది. మాది వంశవృక్షం ఉంది సార్, అది రికార్డెడ్ అది వంశవృక్షం ఉంది. సో అంతకుముందు ఏం జరిగింది అనేటటువంటిది ఆ మధ్యలో మనకి ఇద్దరం ఇప్పుడు దాంట్లో ఎవరికైతే ఉపనయనం అవుతుందో, ఉపనయనం కాకుండా ఎవరైనా సంతానం జరిగిపోతే వాళ్ళు అందులో లిస్టులో రాదు. ఉపనయనమై స్వామి సేవ చేసినారు అని అంటే దాంట్లో లిస్టులో వచ్చేస్తారు. అంతేకాకుండా స్వామివారి యొక్క ఈ ఆలయం మన జిఆర్ గారు అంటే ఉత్తరాది మఠం జగద్గురు మధ్వాచార్య మూల మహాసంస్థానం ఉత్తరాది మఠం పీఠాధిపతి వారి యొక్క ధర్మ అనుష్ఠాన సూచన పరంగానే ఈ ఆలయంలో సనాతనమైనటువంటి ఆరాధన. సనాతనంగా మన ఆలయ గురువులు వారే, సనాతనంగా ఆలయ గురువులు వారే అన్ని మన కార్యక్రమాలన్నీ కూడా ఆ సాంప్రదాయంలో ఇంద్రాయ పాతవే సుతః రక్షోః విశ్వచర్షణిరభియో నిమయో హతం దృఢా సదస్తమాస సద్యా నిత్యం దేవం మిత్రదేయన్నో వస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవే మశరదస్య వీరాః త్రీణి వై దేవానాం రుద్రాణి త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి. నమో నమో భవతి జాయమానోన్నాం కేతురుషసః నేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయంత్ర చంద్రమాస్తిరతి ఘమానో. ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తిలాం శ్రీమన్నింబగిరీశాయ నారసింహాయ మంగళం. స్వస్తి మంత్రార్థాస్తు తథాస్తు. వేదోక్తం పరిపూర్ణాయుష్యం భూయాదితి భవంతో మహంతో గృహ్ణంతు తథాస్తు. శ్రీమన్నింబగిరి లక్ష్మీంద్ర సింహ కృపాకటాక్ష సిద్ధి ద్వారా దైవంగా ఎంచుకొని ఎంతో ఉన్నతిని పొంది ఈరోజు ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఒక ఆరంభం నుండి ఇప్పటి వరకు ఉన్న పదవులన్నీ ఆయన అనుగ్రహమే అనే నమ్మకంతో వారు ఈరోజు ఇంత గొప్ప పదవిని స్వీకరించి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై స్వామి అనుగ్రహంతో వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో బ్రాహ్మణుల ఆశీర్వాదంతో ఇంత గొప్ప స్థానాన్ని పొంది వారి యొక్క పరిశ్రమ అలాంటిది. మరి భగవంతుడు ఏదైనా కానీ అత్యుత్కటై పుణ్యపాపై ఏ ఫలమష్టుతేనే చాలా మంది చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ అందరూ హైకోర్టు జడ్జిలు కూడా కాలేరు. మా వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను ఎంతో అనుభవంలో. మా బంధువులు అక్కడి వరకు వెళ్ళడం కానీ ఆ స్థానాన్ని పొందలే. అర్హత ఉన్నాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏదో పుణ్యపాపాలను లెక్క దాన్ని గణనంగా తీసుకొని ఆ క్షణంలో మిస్ అయినటువంటి వ్యక్తుల్ని మా చిన్న వయసే కానీ చాలా చూసాం. కానీ ఈరోజు వారి యొక్క పుణ్యం ఎలాంటిది అని చెప్పి మనం బేరోజు వేసుకోవచ్చు. అలాంటి పుణ్యం ఉన్నందుకు స్వామివారి సేవ చేయించుకోవడానికో మన ప్రాంత ప్రజల యొక్క ఒక భాగ్యం అనుకోవచ్చు. మరి ఈరోజు మన గాడి ప్రవీణ్ కుమార్ గారు సతీమణి సమేతంగా అంటే అమ్మగారితో యుక్తంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన భక్తిని కూడా మనం చూడవచ్చు. ఈ సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా తల్లిదండ్రులు ముందుండాలని చెప్పి
స్వాగతం చేయడంతో ఇంతటి విశేషమైనటువంటి ఆశీర్వదించారు. ప్రతిరోజు నేను చాంబర్లోకి రాగానే అయ్యా దయచేసి ఎవరు మాట్లాడకండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వోముఖం నిసింహం భీషణం భద్రం ముక్త నమామ్యం. ఈ మంత్రం 5 సార్లు అంతకుముందు డిఎస్జీగా ఉన్నా, అడ్వకేట్గా ఉన్నా, ప్రతిరోజు నా యొక్క దినచర్య స్టార్ట్ అయ్యేది ఈ మంత్రంతోనే. స్వామి అంటే నారాయణ యొక్క అంశం ఉంటుంది అంటారు, కానీ ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ బాధ్యత వచ్చింది. ఏదో చేయటం కానీ కాదని పదవి అని కాదు, కానీ ఈ యొక్క బాధ్యత అందరికి కూడా ధర్మం 4 పాదాలు ఉండాలని చెప్తే స్వామి వారికి వినిపిస్తున్నాము. ఆ శక్తిని మీ అందరికి కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో ఆలయ వంశపారంపర్య చైర్మన్ పదవిని స్వీకరించి చక్కగా బాధ్యతలు నిర్వహించి సన్మానం చేస్తున్నాం. జ్యేష్ఠ కుమారులు నంబి శ్రీనివాస్ గారికి వీరి యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అంత గొప్ప అనుగ్రహం స్వామిది వారిపై ఉంది. స్వామి సేవ చేస్తున్నారు. నంబి పవన్ కుమార్ గారు శ్యామల నంబి హనుమాన్ పంచం పవన్ కుమార్ గారు ముందు కూర్చున్నారు, ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నారు. చిరంజీవి కృష్ణ మీ దృష్టి ఉండాలి సార్. 6 సంవత్సరాలు గోల్డ్ మెడల్ వచ్చింది లింబాద్రి స్వామి తెలంగాణ. ఒకసారి ఫోటో దిగుతున్నాను అవసరం లేదు. శ్రీనివాస్ రాలే. ఉన్నాడు ఉన్నాడు. Backward. జంపేయచ్చా చేసినా అనుకోని మూతి పళ్ళు రాలుతాయి. జంపేయచ్చా చేసినా అనుకోని మూతి పళ్ళు రాలుతాయి. నంబర్ మిస్